ఈవినింగ్ స్కూల్ నుంచి పిల్లలొచ్చాక కొద్దిసేపు అలా బయట కూర్చుందామంటే చూడండి మంకీస్ అబ్బా! 24 అవర్స్ ఇండ్ల చుట్టే ఉంటాయి. అయినా వాటిని కట్టెతో కొట్టుకుంటూ బయట కూర్చున్నాం కొద్దిసేపు రిలీఫ్ అవ్వడానికి. పిల్లలు ఈవినింగ్ రాగానే చదువుకోండిరా అంటే ఎవ్వరికీ చదవబుద్ధి కాదు కదా! సో, ఇంట్లో అలా కొద్దిసేపు షటిల్ ఆడాము. వీళ్ళిద్దరిని షటిల్ ఆడండిరా అంటే ఫైట్ చేసుకునుడే ఎక్కువుంటది. ఆడడం అయితే తక్కువుంటది. ఈమె హైట్‌కి ఆయన సరిపోడు, ఆయన హైట్‌కి వాళ్ళ చెల్లి సరిపోదు. అలా అని నేను వెళ్ళాను కొద్దిసేపు ఆడడానికి. కొంచెం రిలీఫ్ అయితది కదా! మార్నింగ్ అంతా మనం ఇంట్లో వర్క్ చేసుకొని కొంచెం ఇట్లా షటిల్, రింగ్ బాల్ అలా ఆడుతుంటే బయటికెళ్ళి విలేజెస్‌లో ఎలాగో ఆడలేము. మనం ఆడడమేమో గానీ బయట పొయ్యి వచ్చేటోళ్ళని చూడడమే ఎక్కువుంటది. మా ఇంట్లో కొంచెం ప్లేస్ ఉంటది కాబట్టి ఆ ప్లేస్‌లోనే ఏదైనా ఆడాలనుకుంటే ఆడుకుంటాం. లోపలికి ఎవ్వరు రారు కాబట్టికి ఇంట్లో ఏదైనా ఆడొచ్చు. చెప్పానుగా వాళ్ళు రాగానే చదువుకోవాలంటే స్కూల్లో ఆల్రెడీ చదువుకొని రాసుకొని వస్తారు కదా! ఇంటికి రాగానే కొద్దిసేపు అలా టైమ్ స్పెండ్ చేస్తే వాళ్ళు కూడా రిలీఫ్ అయితారు. సో, ఆఫ్టర్ ప్లేయింగ్ తర్వాత వీళ్ళు హోంవర్క్ చేసుకుంటున్నారు. వాళ్ళకేదో ప్రాజెక్ట్ ఇచ్చారంట తమిళ్ ట్రాన్సాక్షన్స్ ఇంగ్లీష్ అని. సో, అది చేసేసుకున్నాడు. ఆ తర్వాత రీడింగ్ కూడా చేసి కంప్లీట్ చేసుకొని డిన్నర్ తర్వాత పడుకుంటారు. అలాగే మార్నింగ్ లేచి కూడా చదువుకుంటారు. మా పాప తన హోంవర్క్ చేసుకుంటుంది. అలాగే రీడింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటుంది. ఈవినింగ్ అలా ఒక 2 అవర్స్ స్టడీయింగ్‌కి, 1 అవర్ ప్లేయింగ్‌కి ఇచ్చేసేస్తే వాళ్ళు కూడా ఫ్రీ అయిపోతారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి.